నమస్కారం అండి. నమస్తే అండి. నిన్నటి నుంచి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ నారా లోకేష్ అని. పనిలేని మంగళోడు పిల్తల కొరిగినట్టు ఎప్పుడుదో అంటే ఈ యొక్క టీడీపీ చేస్తున్న అభివృద్ధిని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా కావాలని డైవర్షన్ పాలిటిక్స్. నిన్న అమ్మటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి సీమరాజా పైన పడినాడు. ఏదైనా అభివృద్ధి పైన పాడుపడతాడు అనుకుంటే అట్లా లేదు వ్యవహారం అంతా. ఈ సోషల్ మీడియా సైకోల్ని ఎవడన్నా తెల్ల చొక్కా వేసుకుంటే వాడి పైన బురద రాసినట్టు కావాలని ఈ టీడీపీలో ఎవరైతే ప్రజా సమస్యల పైన పోరాడుతున్నారో వాళ్ళపైన అయితే పడుతున్నారు. అందులో భాగంగా నిన్న సుందర్ రామ్ శర్మ అని ఆయన మాట్లాడిన మాటలు కొన్ని అయితే వైరల్ అవుతుంటాయి. అవి మీ ముందు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వినండి. దాని నుంచి మీ విశ్లేషణ అయితే అవసరం ఉంది. ఇప్పుడు ఇంకొకటి మన లోకేష్ బాబు ఉన్నారు. ఆయన లోకేష్ గారి గురించి ఏం చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఎవరైనా సరే తల్లిదండ్రులు లోకేష్ ని పెంచిన చంద్రబాబు గారు లోకేష్ ని పెంచినట్టుగా మనం పెంచకూడదు. ఎందుకంటే పెంచితే వీళ్ళలాగానే ఇట్లాగే అయిపోతారు, బడుతాయిలాగా అయిపోతారు. ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు చూశాం కదా, అట్లాగే అయిపోతారు. అతను చెప్పిన దాంట్లో ఈ లోకేష్ లాగా పెంచితే బడుద్దాయిలాగా అయిపోతారంట. లోకేష్ గారు చదివిన చదువులు ఎక్కడ? ఈ జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి నుంచి టీచర్ని బ్లాక్మెయిల్ చేసి పేపర్లు కొట్టేసి ఈయన చదివిన చదువులు ఎక్కడ? దీనిపైన మీ విశ్లేషణ ఏందండి? ఒక ఫిలాసఫర్ అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడండి, ఆర్థర్ అని. ఓకే. ఇతనికి సుందర రామశర్మకు అర్థం కావాలి కాబట్టి ఆయన స్పెల్లింగ్ కూడా చెప్తా. ARTHUR, ఆర్థర్ అనే ఒక ఫిలాసఫర్ ఉంటాడు. ఓకే. ఆయన చెప్పిన మాటను ఒక్కసారి రీకాల్ చేస్తున్నాయి సుందర రామశర్మ గారికి వినపడేటట్టు. ఓకే. రీసౌండ్ రావాలి కదా. ఎందుకంటే నారా లోకేష్ గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించను. అది సెకండ్ పాయింట్. ఇప్పుడు నారా లోకేష్ గారిని ఏమన్నారు? బడుద్దాయి అన్నాడు. అవును. తల్లిదండ్రులు ఎవరు ఇలా పెంచకూడదు, నారా లోకేష్ మాదిరిగా ఒక బడుద్దాయిలాగా తయారవుతారని చెప్పేసి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అయ్యా, ఒక ఆర్థర్ అనే ఫిలాసఫర్ ఒక మాట చెప్పాడు. ఎవ్రీ ట్రూత్, ఆల్ ట్రూత్ పాసెస్ త్రూ 3 stages. First, it is ridiculed. Second, it is violently opposed. Third, it is accepted as being self-evident. మేబీ మీకు అర్థం కాకపోవచ్చు. ఒక్కసారి మనం తెలుగులో, అలాగే మన మాతృభాష, మన అమ్మ భాష అయినటువంటి తెలుగులో సుందర రామశర్మ గారికి ఒక్కసారి అర్థమయ్యే విధంగా చెప్దాం. దీని అర్థం ఏంటంటే, ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది, దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది, చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది. సూపర్. మీరు ఏదైతే చెప్పారో సుందర రామశర్మ గారు, ప్రతి తల్లిదండ్రులు నారా లోకేష్ గారు లాంటి అబ్బాయి పుడితే బడుద్దాయిలాగా తయారవుతారని చెప్పేసి ఏదైతే అన్నారో అది నిజం కాదు. నారా లోకేష్ గారిని హేళన చేశారు, ఇది నిజం. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నారా లోకేష్ గారిని పప్పు అని చిత్రీకరించడానికి పడినటువంటి మీ 5 ఏళ్ల శ్రమ ఏదైతే ఉందో అది నిజం. ప్రజల్లో కొద్దిగా వ్యతిరేకించబడింది. ఎలక్షన్ మూమెంట్కి వచ్చే రాంగ్ వచ్చేదలికే తీవ్రంగా వ్యతిరేకించబడింది. నారా లోకేష్ పప్పు కాదు. మీ ఇనుము ఏదైతే ఉందో ఇనుముకు పట్టిన తుప్పు రేగొట్టే నిప్పు అని ఎలక్షన్ మూమెంట్ యువగలం పాదయాత్రలో భాగంగా నిరూపించడం జరిగింది. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అనేది ఒకటి ఉంది, మెజారిటీ. అంటే ఇప్పుడు ఆయన మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ 1984 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆ కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అది. మరి అటువంటి అక్కడ కూడా కమ్మ సామాజిక వర్గం ఏం లేదండి, మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీల నియోజకవర్గం అది. తర్వాత రెడ్డిస్, దాని తర్వాత కమ్మాస్, తక్కువ ఉండేవాళ్ళు కమ్మాస్ ఆ నియోజకవర్గంలో. మరి ఆ నియోజకవర్గంలో వచ్చినటువంటి మెజారిటీ 91,000 పై చిలుకు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే 30 సంవత్సరాల నుంచి కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ, పులివెందుల నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం 70%. మరి అక్కడ వచ్చినటువంటి మెజారిటీ ఒక పార్టీకి అధినేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు, సీమ యాస్పిరెంట్, ఒక బలమైన సామాజిక వర్గం నుంచి నిల్చున్నటువంటి వ్యక్తి. ఇన్ని కలిసి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీ పులివెందుల నియోజకవర్గంలో 60,000 పై చిలుకు. మరి ఇప్పుడు సుందర రామశర్మ గారు చెప్పాలి ఎవరు బడుద్దాయి అనేది. కాబట్టి నోరు ఇష్టం వచ్చినట్లు వాగితే మరి ఇదే నారా లోకేష్ గారిని కూర్చోబెడదాం. ఎవరు? నారా లోకేష్ గారి వరకు వద్దులేండి, సారీ. నాలాంటి వారితో నీతో డిబేట్ చేస్తాం. సుందర రామశర్మ గారితో కూడా నేను డిబేట్ చేస్తా. ఏ టాపిక్ తీసుకోనరా. మీరు ఈరోజైతే ఛాలెంజ్ విసురుతున్నారు. ధైర్యం ఉంటే ఓపెన్ ఛాలెంజ్కి రండి, హార్టీగా ఓపెన్గా విత్ ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ ఏది నిజాలు ఏది అబద్ధాలు అనేది మాట్లాడుకుందాం అని అంటున్నారు.
మీ మాదిరి ఇంకొక ఆయన సీమరాజా ఓపెన్గా ఛాలెంజ్ విసిరినాడు. ఇదే నారా లోకేష్ గారిని ఇంబెట్ చేస్తూ నారా లోకేష్ దగ్గర సీమరాజా డబ్బులు తీసుకున్నాడు అని. అందులో భాగంగా నిన్న సీమరాజా పైన కూడా రమణ రాంబాబు బయటకు వచ్చి మాట్లాడినాడు. దయచేసి దానిపైన ఒకసారి విశ్లేషణ. ఇప్పుడు సీమరాజా గారు వర్సెస్ అంబటి రాంబాబు, ఒక మాజీ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, క్యూసెక్కు టీఎంసీకి తేలా తెలియకోకుండా నాకు పోలవరం అంటే ఏందో తెలియదు, హైపర్బోలా అంటాడట. 100% లవ్ మూవీలో హైపర్బోలా చూపించినట్టు హైపర్బోలా అంటాడు. ఓకే, మరి ఒక మాజీ మంత్రి వచ్చి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి సీమరాజు చేసేటువంటి వీడియోలను సైతము తమ్మునేల్స్ చూపించేసి, తమ్మునేలు ఒక రకంగా ఉండొచ్చు, దాంట్లో కంటెంట్లో లోపలి వీడియోలు ఏమైనా అసభ్యంగా మాట్లాడా? నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక తపస్సు మాదిరిగా నిత్యం జగనన్న మీద ప్రేమతో, నమ్మకంతో, అభిమానంతో తన పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి పార్టీని సరిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వ్యతిరేకించడం జరిగింది అంబటి రాంబాబు గారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సీమరాజాకు నీటిపారుదల శాఖ మంత్రిగా ఇచ్చే అవకాశం ఆ రోజు లభించి ఉంటే అంబటి రాంబాబు వర్సెస్ సీమరాజా పెడితే ఆ రోజు తెలిసేది అంబటి రాంబాబు గారికి సీమరాజా దెబ్బ ఎట్టుంటుందో. రాయలసీమ సీమరాజా తలుసుకుంటే రాయలసీమ ముద్దు బిడ్డేగా. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ముద్దు బిడ్డేగా. అవును. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ముద్దు బిడ్డేగా. అవును. నారా లోకేష్ గారు రాయలసీమ ముద్దు బిడ్డేగా. అవును. రాజశేఖర్ గారు రాయలసీమ ముద్దు బిడ్డేగా. అవును. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాయలసీమ ముద్దు బిడ్డేగా. అవును. ఒక్కసారి రాయలసీమ ముద్దు బిడ్డ దెబ్బ రుచి ఎట్టుంటాదో ఒక్కసారి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సీమరాజాకు నీటిపారుదల శాఖ మంత్రిగా పదవి ఇచ్చి ఉంటే గత 5 ఏళ్లలో చేసి చూపించేవాడు. అంబటి రాంబాబు గారిని వెళ్ళి పోలవరం దగ్గరికి వెళ్ళి క్యూసెక్ అంటే ఇది, టీఎంసీ అంటే ఇది, రిజర్వాయర్ అంటే ఇది, డ్యామ్ అంటే ఇది, చెక్ డ్యామ్ అంటే ఇది అని చెప్పి దగ్గరుండి నేర్పించేవాడు సబ్జెక్టు. ఇప్పుడు ఒక విషయం అండి, టీడీపీ ప్రభుత్వానికి వచ్చిండొచ్చు కాక ఈ టీడీపీ వాళ్ళు, నాకు తెలిసిన చాలామంది టీడీపీ వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు. సీమరాజా రాంగ్ పార్టీలో ఉన్నాడు, ప్రతిరోజు వాళ్ళన్నకు అనేక సూచనలు ఇస్తున్నాడు, అన్న ఈ విధంగా తీసుకెళ్దాం, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికి, నువ్వు ప్రధానమంత్రి అయ్యేదానికి ఇలా ఆస్కారం ఉంటుందని నిరంతరం మీరు చెప్పినట్టు తపస్సుతో చేస్తున్నాడు. సీమరాజా గారు ఇప్పటి వరకు జగనన్న మీద ఉన్నటువంటి ప్రేమ, తన అభిమానాన్ని చాటుకున్నాడు. పార్టీ ఓడిపోయిన నాటి నుంచి మీరు బాగా గమనించినట్లయితే రఘురామకృష్ణరాజు గారిని కలిశాడు, తర్వాత నారా లోకేష్ గారిని కలిశారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, దాని తర్వాత TV5 చైర్మన్ అయినటువంటి ఇప్పుడు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని కూడా కలిశారు. అవును. ఎందుకు కలిశారండి? టీవీ5 అని మన జగన్మోహన్ రెడ్డి గారు పదే అంటుంటారు ఎల్లో మీడియా అని. ఒక్కసారి మా జగనన్న మీద శ్రద్ధ తగ్గించండి, మా జగనన్న మీద ఎక్కువ వీడియోలు చేయొద్దండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు చూపెట్టద్దని చెప్పేసి బిఆర్ నాయుడు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినట్లు రెండో పాయింట్, రఘురామకృష్ణరాజు గారు మా పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తే సున్నితంగా తిరస్కరించి మా జగనన్న సీఎం చేసే వరకు నేను ఈ నిరంతరం వీడియోలు చేస్తూనే ఉంటాను అని చెప్పేసి ఖరాఖండగా చెప్పినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఎవరండి? మాజీ పార్లమెంటు సభ్యుడు. ఆయనకి సెంట్రల్లో ఉన్నటువంటి పట్టు అందరికీ తెలిసిందేదే, బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ వాది కాబట్టి. మరి దాని తర్వాత నారా లోకేష్ గారు, మరి ఆయన మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఆయనకు కూడా చెప్పడం జరిగింది, అయ్యా మా నాయకుడు, మా అన్న, మా పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూసి చూడనట్టు వైఖరితో ముందుకెళ్ళండి. సలపోతున్నాడు, మా అన్న చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు అని చెప్పేసి ఆయన స్వయంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సరే, అంతటితో ఆగాడా? మరి సీఎం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కు 4వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి మరి మా అన్న మీద ప్రేమతో, సార్ మా అన్నను చూసి చూడనట్టు వైఖరితో వెళ్ళండి అని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతటి ప్రేమ, ఇంతటి అభిమానము వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరైనా చూపించారా? లేదు. ప్రతిపక్ష పార్టీలను సైతం మెప్పించి తన అన్న కోసం నిరంతరం తప్పిస్తూ తపన చేసుకుంటూ ఇంత అభ్యర్థన చేయడం ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకునైనా మనం చూసామా? ఇవాళకి లేదు. లేదు. మరి ఇంకా సీమరాజుని విమర్శిస్తున్నారంటే తమ్మునేల్స్ అనేది ఏముందండి? లోపల ఉన్న వీడియోలో కంటెంట్ లో అతను దూషణ, భూషణ, అబద్ధాలు, అసత్యాలు, బూదులు ఏమన్నా మాట్లాడుతూ ఉంటే మీరు ఆరోపణ చేయండి. మీరు చెప్పినట్లు సూర్యకిరణాలు భూమిపైన ఒకేసారి పడకుండా ఓజోన్ పొరలాగా వాళ్ళన్న చేసిన అవినీతి అక్రమాలని శరవేగంగా వాటిపై నీ తప్పును నీకు ఎత్తి చూపి నిన్ను సరిదిద్దేవాడు మంచోడా చెడ్డోడండి? మీరు చెప్పండి. రియాలిటీలో ఈ పర్టికులర్ గా ఈ కాలంలో చాలా మంచి నీ తప్పు ఎత్తు చూపి నువ్వు తప్పుదారులు వెళ్తున్నావు, మనం ఇట్లా చేసుకుంటే మంచిది అని చెప్పేవాడు మంచోడా చెడ్డోడా? మీరు చెప్పండి. చాలా అంటే చాలా మంచోడు. ఇవాళ టీడీపీ బాధపడుతుంది. దట్స్ ఇట్, అంతే.
ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సీమరాజా గారు అది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత నిర్ణయము. ఓకే, మనము కూడా ఎక్కువ అతని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకు నేను అంటున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన మీద ఒక అంతర్గత నిర్ణయానికి అది వాళ్ళ పార్టీ నిర్ణయాలు అవి. మనం ఎవరు అండి సీమరాజు గురించి మాట్లాడడానికి? సరే అండి, ఫైనల్గా ఒక విషయం, ఈ సుందరరామ శర్మ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఇంకొన్ని వ్యాఖ్యలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను, దాని తర్వాత మీ యొక్క విశ్లేషణ ఇద్దరు కానీ. అందుకని అవన్నీ కూడా ఒక్కసారి వినిపించాలి మీకు అని చెప్పారని లోకేష్ బాబు గారు పాదయాత్ర బిగించేశాడు. తప్పేం లేదు, పాదయాత్ర చేయటంలో తప్పేం లేదు. కానీ ఒకటి మనం పోల్చుకోవటం కూడా జాగ్రత్తగా పోల్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు తిరిగితే జనం వచ్చారు, జనంలో నుంచే వచ్చారు. అది జన సంకల్ప యాత్ర, అది జన సంకల్ప యాత్ర. జగన్మోహన్ రెడ్డి గారికి జనం సంకల్పించి నువ్వు తిరగాలి, నువ్వు రావాలి, మా సమస్యలు నీకు చెప్పుకోవాలి. ఈయన సుందరరామ శర్మ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు అనుగుణంగా నేను ఒక మాట చెప్తున్నాను. 2019 నుంచి 2024 వరకు ఈయన చెప్పాడు కదా, నిరంతరం ప్రజల్లో ఉన్నాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడని. మళ్ళీ సీఎం అయినాక ఏ రోజు కనీసం మీడియా సమావేశం పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఈయన ఏదైతే అన్నాడో నారా లోకేష్ గారు మీడియా ముందుకు వచ్చి ముందు సాక్షిని ఎత్తుక్కుంటాడు, ఏడున్నది డైరెక్ట్గా నన్ను మీరు ప్రశ్నలు అడగండి అని. ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రికార్డెడ్ వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఈయన చెప్పే పోలిక సరైందేనా నారా లోకేష్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అని ఆయన చెప్పే ఒక పోలిక? జగన్మోహన్ రెడ్డి గారు జన సంకల్ప యాత్ర చేసిన మాట వాస్తవమే. 2019కు ముందు ఆయన పాదయాత్ర చేసిన మాట వాస్తవమే. 2019 ఎన్నికల్లో ఆయనకు ప్రజలు పట్టం కట్టిన మాట కూడా వాస్తవమే. ఎవరు కాదన్నారు? ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నడిచిన దానికంటే ఎక్కువే నడిచారు. షర్మిలా గారు నడిచిన దానికంటే ఎక్కువే నడిచారు. మరి ఈరోజు నారా లోకేష్ గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కాన్స్టిట్యూషన్ ఎంచుకొని ఇదే మెజార్టీ తెచ్చుకోమనండి. ఇప్పుడు నారా లోకేష్ గారు స్టేట్లో ఏ నియోజకవర్గానికైనా వెళ్తారు. ప్రూవ్డ్. మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ అనేది 1984 నుంచి గెలవలేనటువంటి నియోజకవర్గము. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు అక్కడ. ఇప్పుడు నారా లోకేష్ గారి జెండా పాతయింగే. ఇది నువ్వు నిజమా కాదా? ఇప్పుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర కూడా జన సంకల్ప యాత్ర అని ప్రజలు కూడా పట్టం కట్టారు. కట్టారా లేదా? కట్టారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి ఘనమైన విజయంలో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, విన్నింగ్ ఫ్యాక్టర్ కూడా నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర. ఎవరు కాదన్నా కాదనుకున్నా ఇది నిజం నిజం నిజం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి అయితే సిద్ధం సభలకు వచ్చారు జనాలు. ఏ విధంగా వచ్చారనేది కూడా ప్రజలకు తెలుసు. ఇదే ఓడిపోయిన తర్వాత 2024 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్క చెల్లెమ్మల ప్రేమ ఏమైపోయింది, సిద్ధం సభలకు వచ్చినటువంటి ప్రజల ప్రేమ ఏమైపోయింది, రైతుల ప్రేమ ఏమైపోయింది, నేను నొక్కి 139 సార్లు బటన్ నొక్కాను, దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ డీబీటీ రూపంలో ప్రజలకు పంచాను, వాళ్ళందరి ప్రేమ ఏమైపోయింది అని అనడం జరిగింది. మరి ఇప్పుడు సుందరరామ శర్మ దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇందులో భాగంగా ఒక విషయం అండి, మనం ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నామో సుందరరామ శర్మ ఆయన దగ్గరలో జరగనున్న గుంటూరు కృష్ణా జిల్లా యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడంట. అసలు వైసీపీ ఆయనకు టికెట్ ఇస్తాందో లేదో కూడా డౌట్గా ఉన్నది. ఆ విషయం పైన ఒకసారి క్లారిఫై చేయండి. నువ్వు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఇప్పుడు నువ్వు సన్నాయి నొక్కుతా మీడియా ముందు మాట్లాడినా కూడా ప్రజలు నిన్ను నమ్మరు. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసినా, వైఎస్ఆర్ పార్టీకి మేలు చేసే విధంగా నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పని చేసినా ఓకే ఇక్కడ ఏమీ జరగదు. నీలాంటి వ్యక్తులు ఇదొక మహాసముద్రంలో నువ్వు ఒక నీటి బొట్టు, మురికి నీటి బొట్టు అంటున్నా. మంచి నీటి బొట్టు కాదు, మురికి నీటి బొట్టు అంటున్నా. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసి నేనేదో ప్రూవ్ చేసుకోవాలనే తప్ప నిన్ను నమ్మే వాళ్ళు ఎవరు లేరు. నేను వాస్తవం అండి, సుందరరామ శర్మ గారు మీడియా ముఖంగా కాస్తో కూస్తో కొద్దిగా ఇప్పుడున్నటువంటి ఆ పార్టీ నుంచి గతంలో, ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ గతంలో కొద్దిగా మాట తీరు సరళంగా మాట్లాడేటువంటి వ్యక్తి మీడియా ముందు సుందరరామ శర్మ గారు, దాంట్లో నో డౌట్. కానీ గతంలో మీరు వినిపించారు ఇప్పుడు. అవును. మరి ఇవి మాటలు గర్హనీయమా అర్హనీయమా మీరు చెప్పండి. అది నోటీసులో తిరస్కరించేటువంటి మాటలు, చీకుట్టేటువంటి మాటలు. దట్స్ ఇట్. మీరు చెప్పినట్లు అంత సరళంగా మాట్లాడే వ్యక్తి నోటి నుండే ఇలాంటి మాటలు వస్తున్నాయంటే ఇంకా సోషల్ మీడియా సైకోల యొక్క వేధింపులకి రాష్ట్ర ప్రజలు అయితే అల్లాడిపోయి ఉంటారు. నేను చివరిగా ఒక మాట చెప్తున్నానండి, సుందరరామ శర్మ అనేటువంటి వ్యక్తి నువ్వు ఏ ఎలక్షన్ అయినా పోటీ చేసుకో, ఇక్కడ అభ్యంతరం లేదు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, విద్యాశాఖ మంత్రి వర్యులను, ఐటీ శాఖ మంత్రులను నువ్వు హేళనగా మాట్లాడితే ఇంకొకసారి నీకు కూడా ఎగ్ పఫ్ఫులు తినిపించేటువంటి సందర్భాలు అయితే వస్తాయి. సరే అయితే ఖచ్చితం. సరే అండి, ఇంత విలువైన సమాచారం మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్తే.